శిశువులు మానుకునే 6 విషయాలు. చెడుతనం మానుకోవాలి. యెషయా 55:7. భక్తిహీనులు తమ మార్గాన్ని విడువలేదు, దుష్టుల తలంపుని మానువలేదు. యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడి, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కోపం మానుకోవాలి. కీర్తనలు 37:8. కోపం మానుకొని విగ్రహం విడిచిపెట్టి వ్యసనం చేయుకు, అది నీకుడికే కారణము. కీడు చేయటం మానుకోవాలి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5:15. ఎవరైనాను కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేసినట్లు చూచుకుని, మీలో ఒకరిని ఎడల మనుషులందరూ మేలు దాన్ని అనుసరించి నేర్చుకు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఏలతెగక ప్రార్థన చేయండి. గర్వం మానుకోవాలి. సామెతలు 16:18. నాశనానికి ముందు గర్వం నడుచును, పోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. పాపం మానుకోవాలి. రోమా 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణమే, అయితే దేవుని కృప ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. చెడుతనం చెప్పటం, నిందలు వేయటం మానుకో. ఎఫెసీ 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమైన అనుకూలమైన వచనమే పలుకును గాని దుష్టుల నీ నోట రానీయకుడి. బైబిల్లో ఎప్పుడో చెప్పిన విషయాలు సైన్స్ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. భూమి గుండ్రంగా ఉందని బైబిల్ చెప్పింది, కానీ సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నారు. దీనికి ఆధారం యెషయా గ్రంథము 40:22. లెక్కించలేని నక్షత్రాలు ఉన్నాయని బైబిల్ అప్పుడే చెప్పింది, కానీ సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నారు. దీనికి ఆధారం ఇర్మియా 33. భూమి శూన్యములో వేలాడుతుందని బైబిల్ అప్పుడే చెప్పింది, కానీ సైంటిస్టులు దీన్ని ఇప్పుడు చెప్తున్నారు. దీనికి ఆధారం యోబు 26:7. రక్తములో ప్రాణం ఉందని బైబిల్ అప్పుడే చెప్పింది, కానీ సైంటిస్టులు చెప్తున్నారు. దీనికి ఆధారము లేవ్యకాండము 17:11. సముద్రంలో పర్వతాలు, లోయలు ఉన్నాయని మనకు సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నారు, కానీ బైబిల్ దీన్ని ముందుగానే చెప్పింది. దీనికి ఆధారము యోనా 2:6. సముద్రంలో ఊటలు ఉన్నాయని మనకు సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నారు, కానీ బైబిల్ దీన్నే ముందుగానే చెప్పింది. దీనికి ఆధారం యోబు 38:16.